ఇది చాలా అవుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నా అండి. అయితేనండి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. ఆ థంబ్నెయిల్ ప్రకారం అయితే ఈ వీడియో అయితే రన్ అయితే ఉంటుంది. సో ఏం లేదండి, ఈ యొక్క ఫెస్టివల్ జరగడం కారణమైంది దీని వెనకాల ఒకరైతే ఉన్నారు. ఆయనే బిర్సా ముండా. ఈ బిర్సా ముండా అనేది ఈ యొక్క గిరిజన తెగల కోసం చాలా అయితే ఉద్యమాలు అయితే చేశారు. ఈయనకి ఈ బిర్సా ముండా అనే వ్యక్తి అనేది చాలామంది తెలుసుంటే చాలామంది తెలియకపోవచ్చు. ఏంటంటే ఒక గిరిజన నాయకుడు అండి. మన భారతదేశ స్వతంత్ర ఉద్యమాల్లో ఈయనకేంటంటే ఈ యొక్క గిరిజన నాయకుడు ఇతను. అయితే జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, అలాగే ఒడిశా పలు అంటే ఒక ముండా గిరిజనులకి అయితే ఈయనకైతే ఉద్యమాన్ని వహించారు. అయితే వీటి లక్ష్యం ఏంటంటే ఈయన జీవితంలో గిరిజనుల కోసం అయితే పోరాటం సాగించారు. అలాగే బ్రిటిష్ దోపిడీదారుల నుంచి వ్యతిరేకంగా ఈయన అయితే పోరాటం అయితే చేశారు ఈ యొక్క బిర్సా ముండా. ఈయన 15వ తేదీ నవంబర్ 1875 సంవత్సరంలో అయితే జన్మించడం. ఊలిహాటు గ్రామం, రాంచీ జిల్లా, ప్రస్తుతం ఏంటంటే జార్ఖండ్లో అయితే జన్మించడం. ఈయన కోసం చెప్పుకుంటూ పోతే చాలానైతే పెద్ద చరిత్ర అయితే ఉంది, కానీ వీడియో అయితే చాలా లెంతీగా అవుతుంది. చాలా ఎక్కువ అయిపోయింది, ఇప్పటికే 30 minutes పైన ఉంది. ఇంకా చాలా లేగ్ అవుతుందని చాలా షార్ట్కట్లో అయితే చెప్తున్నది జరిగింది. అయితే ఈయనైతే ఏ విధంగా చనిపోయారో అయితే చిన్న మొక్క అయితే చెప్తాను, తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే జూన్ 9వ తారీఖు 1900 సంవత్సరంలో ఈయనకైతే జైల్లోనే చనిపోయారు. అయితే చాలామంది అనుస్పందనంగా ఏంటంటే అపోహాలు అయితే ఉన్నాయి. ఈయనకంటే కొంతమంది అంటే ఈ యొక్క స్టేషన్లో అనేది విషమిచ్చి చంపేశారనేసి ఈ విధంగా అయితే అపోహాలు అయితే ఉన్నాయి. అప్పటికే ఆయన 25 ఏళ్ళ వయసులో మాత్రమే ఉన్నారు ఆ యొక్క జైలులోనేది. ఇప్పటికీ ఆయన చనిపోయి 150 సంవత్సరాలు అయినా కూడా ఇలాంటి ఫెస్టివల్స్ అనేది మా గిరిజన గ్రామాల్లో జరగడం చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే హాట్ ఎయిర్ బెలూన్ అనేది అయితే మా సీతంపేట గిరిజన గ్రామాల్లో ఇదేనండి మొదటిసారి తేవడం అనేది చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అండి ఏనాడు ఏ రోజు అయితే ఇలాంటివి తేలేదు. మోటార్ పారాషూట్ అయితే తీసుకొచ్చారు, కానీ ఇలాంటి హాట్ బెలూన్ అండి ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక బోర్డు అండి. అంటే ఈ యొక్క టూరిజం ప్లేసెస్ అంత ప్రైజెస్ అనేది ఈ బోర్డు మీద అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే వీటిని అయితే ఎక్కొచ్చు. ఇవన్నీ మోటార్ సహాయంతో అయితే రన్ అవుతాయి. అయితే ఇక్కడ అనేది ఒక మనిషి అనేది ఆపరేట్ చేస్తే 1 రౌండ్కి తిరిగి పడినా కూడా మనకంటే ఎటువంటి డ్యామేజ్ అవ్వవు, ఎందుకంటే కింద అనేది ఎయిర్ బెలూన్ అనేది ఉంది. అయితే దాని పక్కన చూసుకుంటే నడిపే వాళ్ళు అయితే ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మాకు తెలిసిన ఒక అన్నయ్య అయితే ఉన్నాడు. ఆయన అయితే అడిగి తెలుసుకుందాం. అయితే ఈ అన్నయ్య అయితే ఈ తోటలో అయితే మొత్తానికి అందంగా అయితే మొత్తం కంట్రోల్ చేస్తారట ఆయన అయితే. అంటే స్పీడ్ అడ్జస్ట్మెంట్ కానీ చిన్నపిల్లలు పెద్దవారికి అయితే ఇక్కడ ఏంటంటే టికెట్ తీసి ఇతనే ఇస్తారట. మనం జాతరలకు వెళ్ళేటప్పుడు చాలా అరుదుగా అయితే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, కానీ మన నిత్యం ఈ పార్కులో మాత్రం ఉంటుందట. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 o'clock దాకా అయితే ఈ యొక్క క్లోజ్ అవ్వకుండా అయితే ఉంటుందట. ఇక్కడ చూసుకున్నట్లయితే స్కై సైక్లింగ్ అయితే ఉంది. చాలామంది అయితే ఎక్కుతున్నారండి. వాటిని ఎలాగైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో మనం పైకి వెళ్ళి అయితే వివరించబోతున్నానండి. ఇదైతే మనకి స్కై సైక్లింగ్ అనేసి ఉంది. టికెట్ చూసుకుంటే 100 రూపీస్. సో చూద్దాం ఏ విధంగా ఉంది. మనమైతే కింద అయితే టికెట్లు అయితే తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తే వాళ్ళు అయితే ఎక్కిస్తారట. ఇక్కడ నుంచి మనకి ఆ చివరి దాకా అయితే వెళ్ళొచ్చు అనమాట. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. పర్లేదు, ఫుల్ సేఫ్టీ అనేది ఉంటుంది అనేది ధైర్యంగా అయితే వస్తుంది.
ప్రస్తుతానికైతే మనతో పాటు ఒక అమ్మాయి అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చింది. వాళ్ళ రివ్యూ అయితే అడుగుదాం. సిస్టర్, మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? అంటే నాకు చెప్పులు లూజ్గా ఉన్నాయి, దానివల్ల కొంచెం భయం వేసింది. కాలు కూడా సరిగ్గా అందలేదు. అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం ఫ్రీగా ఉంది. బాగా అనిపించింది కదా మొత్తానికి. అయితే ఫస్ట్ టైం ఎక్కారా లేదా చాలా సార్లు ఎక్కారు వీటిని? ఫస్ట్ టైం. అమ్మాయి అయితే ఫస్ట్ టైం అయితే ఎక్కారండి. చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ అయితే ఈ సార్ వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా చూద్దాం. సార్, మీరు ఎప్పుడైనా ఎక్కారు వీటిని? ఫస్ట్ టైం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఇక్కడ సార్ బాయ్స్ స్కూల్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే వాటర్ బాల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ చాలా వరకు అయితే ఇలా అయితే ఉన్నాయి. సో ఒకటి చూద్దాం. ఈ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాయి కదండి, ఇవైతే సొంతంగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన. యాక్చువల్గా షుగర్స్ ఏం వేయకుండా మనం ఇంట్లో ఓన్లీ రా మెటీరియల్స్ యూస్ చేసేది. ఇది ఓట్ షేక్. ఇది అంటే ఓట్స్ వాటర్లో బాయిల్ చేసి ఇందులో కొమ్ము శనగలు, వేరుశనగ, కాబోల్ శనగ అవి ఉడకబెట్టేసి సాల్ట్, లెమన్ వేస్తాం, ధాన్యం వేస్తాం అంటే ఓట్ షేక్. ఇది మార్నింగ్ మనం చేసుకున్నాం అంటే దీని బెనిఫిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసాం అనమాట. అంటే లాంగ్ టైమ్ ఎనర్జీ ఉంటుంది, ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ ఉంటుంది, మాక్సిమం హంగర్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఎవరైనా తీసుకోవచ్చు. 10 years ఏజ్ దాటిన తర్వాత ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి లేబుల్ మీద ప్రయోజనాలు. యాక్చువల్గా ఇది బ్రాండ్ జువా అని అనమాట. జువా అనేది బ్రాండ్. ఇది పాలకొండ లోకల్ బ్రాండ్. ఇది తర్వాత ఇది ఒక్కటే కాదు, రా మెటీరియల్స్, ఫ్రూట్స్ యూస్ చేసి మనం ఫ్రూట్ జ్యూసెస్, న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్, షుగర్స్, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఏమి వేయకుండా ఫ్రూట్ జ్యూసెస్ చేస్తున్నాం అనమాట. అక్కడ కాంటాక్ట్ ఉంటుంది. ప్రెసెంట్ కాంటాక్ట్ మీరు నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే డెలివరీ చేస్తారు. తర్వాత స్టాల్స్ ఓపెన్ చేస్తారు అనమాట. అయితే నేచురల్ గా అయితే ఈ యొక్క తయారు చేశారండి. మనం ఎవరైనా కావాలనుకుంటే పాల్గొండే వాళ్ళ యొక్క నియర్ బై కాంటాక్ట్ నెంబర్ జువా, బ్రాండ్ నేమ్ జువా. జువా కూడా యాక్చువల్ గా జూ అంటే సాంస్క్రిట్ లో జీవన, లైఫ్ అని వస్తుంది. వా అంటే వాయు, ఫ్లో అని వస్తుంది. ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అని వస్తుంది అనమాట. పొమోగ్రనేట్, బీట్రూట్ అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ కి, నేచురల్ ఎనర్జీ, స్టామినాకి యూజ్ అవుతుంది. ఇది మనకి గోవా అనమాట. గోవాని కొంచెం స్పైసీగా, దేశీ కిక్ అని చెప్పి స్పైసీగా, టాంజీగా ఉంటుంది. మెటబాలిజం కి యూజ్ అవుతుంది. గోవాలో మిర్చి వేస్తాము, రాక్ సాల్ట్ వేస్తాం అనమాట, లెమన్ వేస్తాం, లైట్ మిర్చి, రాక్ సాల్ట్, చాలా స్పైసీగా ఉంటుంది. మీరు టేస్ట్ చేయొచ్చు. ఇది సెలెస్టియల్ రీఫ్రెష్ అని వాటర్ మిలన్. వాటర్ మిలన్ ఏం చేస్తామంటే పుదీనా యాడ్ చేస్తాం. అంటే ప్రతి ఫ్రూట్ ని ఒక హెర్బ్ తో మిక్స్ చేస్తాం. వాటర్ మిలన్ కి పుదీనా, కుకుంబర్ కి కొత్తిమీర, కొరియాండర్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ కి పుదీనా, తులసి, అలాగా ఒక ఫ్రూట్ ని హెర్బ్స్ తో మనం మిక్స్ చేస్తాం. నేచురల్ గా షుగర్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏమి ఉండవు. ఫ్రిడ్జ్ లో పెడితే 2-3 రోజులు ఉంటుంది. మనం ఏ రోజు ఆ రోజే ప్రిపేర్ చేస్తాం. దానికి ఎసిడిటీ, బ్లోటింగ్ అవన్నీ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. హెల్త్ కి హెల్త్ బెనిఫిట్స్ ఉండే అన్ని. ఇది 30 రూపీస్ అండి. ఇది 30 రూపీస్ ఒక్కొక్క బాటిల్ కాస్ట్ బట్టి. ఇప్పుడు పొమోగ్రానైట్ మనం నార్మల్ గా మార్కెట్ లో కొన్న 200-250 ఉంటుంది. పొమోగ్రానైట్, బీట్రూట్ యూజ్ చేసి ఇది 45 రూపీస్. ఇది 30 రూపీస్. ఇది మాక్సిమం యావరేజ్ గా 30 ఉంటే 36. యాపిల్, బీట్రూట్, క్యారెట్, జింజర్, లెమన్, మింట్ వేస్తాం, అది ఏబీసీ, అది 36 రూపీస్. ప్రైస్ రీజనబుల్. నెక్స్ట్ పేజ్కి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ అయితే అన్న వాళ్ళు అయితే ఉన్నారు. ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. అన్న వాళ్ళు అయితే ఇక్కడ అయితే ఉన్నారు. వాటిని ప్రొడక్ట్స్ కోసం కొన్ని విషయాలు మనకైతే చెప్తారని ఒకసారి చెప్పన్న. ప్రొడక్ట్స్ ఎలాంటివి, వాటిని ఎలా యూజ్ చేయాలి? ఇది గిరిజన్ ట్రైబల్ హెన్ అండి. ఇది ఓకే. ఇది మనకి నేచురల్ అనమాట. అంటే పెట్టితేనే, పొట్టితేనే అని 2 రకాలు ఉంటాయి. దాంట్లో ఇది పెట్టితేనే, పెట్టిల్లో పెంచేది అనమాట. పెట్టిల్లో పెంచేదేనే. ఇది మనకి ప్యూర్ ఒరిజినల్ అనమాట. అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేయబడింది హనీ. అలాగే ఇది అరకువేలు కాఫీ. ఇది అరకువేలి కాఫీ. అవును. ఓకే. ఇది హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనమాట. మనకి అంటే ఎటువంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్ హెర్బల్ అంటే ఆకులతో తయారు చేయబడింది. అలాగే ఇది హెర్బల్ ఫ్లోర్ క్లీనర్. హెర్బల్ ఫ్లోర్ క్లీనర్ అంటే గచ్చులు కడుక్కునేది. గచ్చులు, ఇంటి గచ్చులు కడుక్కునేది. ఓకే సార్. అలాగే ఇది కుంకుడుకాయ రసం అనమాట. ఇది కుంకుడుకాయ రసం. కుంకుడుకాయలు మనం దంచి పెట్టుకోకుండా మనకి స్టోరేజ్ చేస్తారు. కుంకుడుకాయ రసం. షాంపూ అనమాట. ఓకే. హెయిర్ వాష్. ఇది త్రిఫలా రసం అనమాట. గ్యాస్ట్రిక్ గానీ లేకపోతే ఎటువంటి ఒంట్లో ఉండే కొవ్వుని గట్రా కరిగించడానికి మనకి మెడికల్ షాప్కి వెళ్ళకుండా ఇలాంటివి యూజ్ చేస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేది అనమాట. ఇది ప్రతిరోజు పరగడుకుని తీసుకోవాలి.
ఏం తినక ముందు తీసుకోవాలి. ఓకే, ఇవి ఆర్గానిక్ సోప్స్ అన్నమాట. కెమికల్స్ లేకుండా టర్మరిక్ అని, జాస్మిన్ అని, అలోవెరా అని, ఇదేమో నీమ్ అని, వేప 4 ఐటమ్స్ అని. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, ఆర్గానిక్ గా తయారు చేయబడింది. అలాగే దీని యొక్క TMF అనేది 76 ఉంటది. ఏ సోపులకి వెళ్ళి అంత ఉండదు అనమాట. మంద మాత్రమే గిరిజన కార్పొరేషన్ సోప్స్ మాత్రమే 76 TMF ఉంటది. అవునవును, మరి ఎక్కువ మన స్కిన్ కు డ్యామేజ్. మనమైతే ఇప్పుడైతే ఎయిర్ బలూన్ దగ్గరకి అయితే తీసుకెళ్తాను. సో ఇప్పుడు ఎలాగైతే గాలి నింపుతున్నారు లైవ్లో అయితే మనం అయితే చూద్దాం ఇప్పుడు. సో మిస్ అవ్వకండి, ఎండ్ వరకు అయితే చూడండి. ఇదే అండి ఎయిర్ బలూన్ అయితే నింపుతున్నారండి. కలెక్టర్ గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ వారు, తదితర పెద్దవారందరూ కూడా మనందరి సమక్షంలో హాట్ బెలూన్ ఇనాగ్రేషన్ సిద్ధంపేట అడ్వెంచర్ పార్క్. ఈ పార్క్స్ కానీ డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఇదంతా కూడా చేయటం అనేది ఆయన చాలా ఇంట్రెస్ట్. అలాగే ఇది ఎన్టీఆర్ పార్క్, మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఎంత అందంగా ఆనందంగా ఉంది అని అంటే చుట్టుపక్కల కొండలు ఇవన్నీ మళ్ళీ డెవలప్ చేయాలని కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుబట్టి టూరిస్టులు వచ్చి ఈ పార్కులన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్ని వసతులు ఉండాలని అన్ని విధాలుగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఈ టూరిజం స్టార్ట్ చేశాము అని అంటే అన్నిటి దగ్గర మొత్తం ఎస్టీ ఏరియాలో ఎక్కడైతే అరకు పార్లమెంట్ ఉందో అరకు పార్లమెంట్లో 2 జిల్లాలు, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే అందమైన ప్రదేశాలు ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా మేము ఈ టూరిజంని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. పూర్తి సహాయ సహకారాలు మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. టూరిస్ట్ ఎక్కువ మంది వచ్చి ఆహ్లాదంగా ఇవన్నీ చూసి ప్రజలు కూడా అందరూ అభినందించి ప్రజలు కూడా మాకు సహకారాన్ని అందించారు. ప్రజల సహకారం అందిస్తేనే ఇట్లాంటి ముందుకు వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇది హోటల్ స్టైల్లో కూడా కట్టాలని ప్లాన్లో కూడా ఉన్నాం. అలా అయితే వచ్చే వాళ్ళకి ఉండడానికి ఇవన్నీ కూడా. అలాగే మేము ఇంతకు పూర్వం కూడా మా సీతాపేట దాటిన తర్వాత ఒక వాటర్ ఫాల్స్ చూసుకొని చాలా అందంగా ఉంది. ఇంత పూర్వం అలా లేదు, ఇప్పుడు అంతా విజిబుల్గా ఉంది ఆ వాటర్ ఫాల్స్. అలా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మన గిరిజనుల సాంప్రదాయాల ప్రకారం, గిరిజనుల వేషధారణ ప్రకారం, గిరిజనుల తాలూకా ఆచార వ్యవహారాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పార్కులు కానీ డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అందరినీ సహకరించమని కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏలో ఈ కార్యక్రమాన్ని చేయడం, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు నా సోదరులు స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి,
ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కలెక్టర్ గారు, మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు ప్రభాకర్ గారికి, అలాగే జేసీ గారు మనకి అందరికి మొదటి నుంచి తెలుసు, మీకు ఇక్కడ పీఓగా చేశారు యశ్వంత్ రెడ్డి గారికి, అలాగే ఇప్పుడు మీకు ప్రజెంట్ ఇక్కడ పీఓగా ఉన్న జగన్నాథ్ గారికి, అలాగే ఈ కాన్స్టిట్యున్సీ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సోదరి భూదేవి గారికి, అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సోదరి సంధ్యారాణి గారికి, మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున, అలాగే ముందుకొచ్చిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, అధికారులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎంతో పూర్వం ఎప్పుడు కూడా ఇంత పచ్చగా, ఇంత ఆనందంగా, ఇంత కలకలలాడుతూ మనం ఎప్పుడు కూడా చూడలేదు. అంత చక్కగా ఉంది. ఎందుకంటే ఇంత పూర్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఇట్లాంటి అన్ని కూడా డెవలప్ చేయటం అనేది వారికి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రజలు ఎక్కడికైనా వెళ్ళి సేద తీర్చుకోవాలన్నా, ఆహ్లాదంగా 10 నిమిషాలు కూర్చోవాలన్నా, ఇప్పుడు ఈ రోజు మనం ఎన్టీఆర్ పార్క్ ఉంది, ఇలాంటి పార్కులు డెవలప్ చేయాలి. అలాగే మంచి మంచి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో మనం ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన గిరిజన సోదరి మందులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం, గౌరవప్రదమైనటువంటి మన బిర్సా ముండా 150వ జయంతి. వారు 1875లో జన్మించారు. ఇప్పుడు 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలుగా వారి జయంతి జరుపుకుంటున్నాము అని అంటే జాతి కోసం, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం ఆయన ఎంతో కష్టపడి గిరిజన జాతిని అంతరించకుండా చేసినటువంటి ఒక మహానుభావుడని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాంటి మహానుభావుడు జయంతి మనం జరుపుకుంటున్నాం. ఇది మనకందరికీ కూడా, ఎందుకంటే గిరిజనుల తాలూకా నాయకులు మన జాతిని ఎంతో ఉద్ధరించారు. ఫుడ్ కార్నివాల్ కూడా ఇనాగ్రేట్ చేశారు. ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మనకి చక్కనైనటువంటి సందేశాన్ని దిశానిర్దేశం చేసినటువంటి మంత్రివర్య
ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్ బాలికలు సీతంపేట పార్వతీపురం మన్యం జిల్లాకు చెందినటువంటి లక్షిత బాలికలు సీతంపేట పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థిని. అలాగే లక్నోలో